నర్వ్ అబ్లేషన్ అంటే ఏంటి? లేదా దీనికి ఇంకొక పేరు న్యూరాటమీ అని కూడా ఉంది. సో ఏంటి ఇది? ఇప్పుడు మీరు అనేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఎస్ సార్. ఆర్ఎఫ్ఏ కూడా అంటారు దీన్ని. సో అంటారు. దాని గురించి కొద్దిగా చెప్పండి. మనం అది వింటున్నాం ఇప్పుడు బయట. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, నాకు నీ నొప్పండి, నాకు బ్లాక్ ఏదో ఇచ్చారు, బ్లాక్ ఇవ్వటం మూలాన నాకు ఎమ్మటే పెయిన్ తగ్గిపోయింది అని. అది దాన్ని రేడియో అవును సార్. ఫ్రీక్వెన్సీ బ్లాక్ అంటాం. రేడియో ఫ్రీక్వెన్సీ బ్లాక్కి 2-3 నేమ్స్ ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ బ్లాక్, కొన్ని కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటారు, కొన్ని ఏమో హీటెడ్, జస్ట్ వేడి వస్తుంది, కొన్నిటికేమో చల్లగా వస్తుంది. సో అదేంటంటే ఇక్కడ మనకి నీ అనుకోండి, ఇప్పుడు నీ ఉంటే నొప్పి ఉంటుంది కదా, నొప్పి ఆర్థరైటిస్ మూలాన నొప్పి ఉంటే నొప్పి తగ్గాలి అంటే మనం దాన్ని బాగు చేయాలి. కాకపోతే ఈ బ్లాక్ చేయటం మూలాన ఏంటంటే నొప్పి తెలియదు మనకి. సో కానీ ఈ నర్వ్స్ మనకి కావాలి, ఇంపార్టెంట్. నీకు అదే మనకు చెప్తుంది, ప్రాబ్లం ఏంటో చెప్తుంది, నొప్పి చెప్తుంది. లేదంటే ఏంటంటే ఇప్పుడు అవి ఏంటంటే అవి బ్లాక్ చేయడానికి కొన్ని మందులు వాడతారు, కొన్ని ఏమో రేడియో ఫ్రీక్వెన్సీ అని వాడతారు. అంటే అది వేడి చేసేసరికి ఆ నర్వ్స్, ఆ నీలో నొప్పి తెలియదు మనకి బయటికి. కానీ అంతేగాని నీ బాగా అవ్వట్లేదు, మనకి నొప్పి తెలియట్లేదు. సో యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వచ్చి నేను చేయించుకున్నానండి, అది నాకు చాలా బాగుందండి, ఆర్థరైటిస్ పెయిన్ అంతా తగ్గిందండి అంటారు. కరెక్టే. కానీ దాని మూలాన ఆర్థరైటిస్ తగ్గట్లేదు, దాని మూలాన మనకి తెలియట్లేదు, నొప్పి తెలియట్లేదు. యూజువల్లీ అది ఎప్పుడు వాడతామంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆపరేషన్కి వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, లైక్ నీ బాగా పాడైపోయింది, ఆర్థరైటిస్ బాగా పెరిగిపోయింది, కానీ ఆపరేషన్కి వెళ్ళాలి. కాకపోతే ఈ సంవత్సరం కాదు, లేకపోతే 6 నెలల తర్వాత చేయించుకుంటానికి ఆపరేషన్ అని మైండ్ సెట్ అయిపోతే అప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే నొప్పి తగ్గుతుంది ఒక 6 నెలలు తర్వాత. ఈ ఈ జాయింట్ పాడైపోయినా పర్లేదు, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుని మొత్తం మార్చుకుంటున్నాను కాబట్టి. లేదు నాకు ఆపరేషన్ వద్దు, నాకు అంత పాడవలేదు, అలాంటి మనుషులు ఈ ప్రొసీజర్ చేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే అది తెలియక చాలామంది నాకు నొప్పి తగ్గుతుందని చేయించుకుంటున్నారు. మనకేంటంటే ఇప్పుడు ఈ నీలో ఉన్న నర్వ్స్, నరాలు అది కంప్లీట్గా పనిచేయకపోతే నొప్పి తెలవదు, కానీ ఆర్థరైటిస్ ఇంకా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. అది జరగకూడదు కదా. అది బాగా ఇంకా పాడైతే ఏంటంటే ఇంకా అప్పుడు ఆపరేషన్ తప్పదు. ఇప్పుడు చాలామంది ఆపరేషన్ అవసరం లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10 మంది మనకి కాళ్ళ నొప్పితో వస్తే మన దగ్గరికి 2కి ఆపరేషన్ అవసరం ఉంటుంది. మిగతా 7-8 మందికి మొదటి స్టేజ్, మధ్య స్టేజ్, చివరి స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి ఆపరేషన్ మొత్తం రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటివి కూడా చేయకూడదు. ఇలాంటి చేయటం మూలాన ఏంటంటే ఆపరేషన్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనం ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తున్నారు, ఏం ప్రొసీజర్ చేస్తున్నారు తెలుసుకోవాలి మీరు. తెలుసుకోకపోతే ఏంటంటే అరే నొప్పి తగ్గింది అని వెళ్తారు, కానీ నొప్పి తగ్గి ఉన్న జాయింట్ పాడైంది అని వాళ్ళకి తెలియదు. అది డాక్టర్లుగా మేము చెప్పాలి కదా. ఇప్పుడు పేషెంట్ వస్తే ఈ ప్రొసీజర్కి ఇలా జరుగుతుంది, ఈ ప్రొసీజర్కి ఇలా జరుగుతుంది చెప్పాలి. అది మా బాధ్యత. సో అలా చెప్పిన తర్వాత పేషెంట్కి అర్థమైన తర్వాత పేషెంట్ ఓకే దీని మూలాన్ని జరుగుతుంది, సో నాకు ఇది కావాలి అని చూస్ చేసుకుంటాడు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చూసే పేషెంట్స్ చాలామంది ఏంటంటే ఇది ఏదో ఇంజెక్షన్ చేశారండి, నాకు బాగా తగ్గిపోయింది, రేడియో ఫ్రీక్వెన్సీ ఎమ్మటే తగ్గిపోయింది. ఆర్థరైటిస్ ఎమ్మటే 2 రోజులు 3 రోజులు తగ్గదండి మామూలుగా. సో అందుకని అది చాలా ఇంపార్టెంట్గా కనుక్కోవాలి ఏంటి అది. సో అది ఓన్లీ మీరు ఆపరేషన్కి ఎలాగో నీ రీప్లేస్మెంట్కి వెళ్తాను 6 నెలల్లో, సంవత్సరంలో అంటే అప్పుడు చేయించుకోండి. లేదు నాకు ఆపరేషన్తో పని లేదు, నాకు ఈ జాయింట్ని నాకు ఇంప్రూవ్ చేయాలి అంటే బాగుపడాలి అన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొసీజర్ చేయకూడదు అన్నమాట. ఇట్లాగే రేడియో ఫ్రీక్వెన్సీ లాగానే ఇంకోటి ఉంటుంది, కొన్ని ఎంబలైజేషన్ అని కూడా వచ్చింది, ఆర్టరీ ఎంబలైజేషన్ అని ఇంకొక ప్రొసీజర్. అదేంటంటే బ్లడ్ సప్లైని ఆపుతుంది అన్నమాట. ఆపటం మూలాన మనకి నొప్పులు అంత ఎక్కువ తెలవదు. అది కూడా ఇంతే, టెంపరీగా పనిచేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళే ముందు ఇది చేసుకుంటే నొప్పి తగ్గుతుంది, అప్పుడు ఆపరేషన్ చేస్తారు. ఓకే సార్. సో అట్లాంటి ప్రొసీజర్ని ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువగా వాడేస్తున్నారు. వాడేసి ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి ఏంటంటే
ఓ దాని మూలాన ఆర్థరైటిస్ తగ్గుతుంది అనుకుంటున్నారు. సో మీరు అది బాగా కనుక్కోండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తున్నారు, మీరు మా నరాలు కాలుస్తున్నారా అని కనుక్కోండి. అది చేస్తుంటే మీకు ఆర్థరైటిస్ పాడవుతుంది కానీ బాగా అవ్వట్లేదు.